హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, రోజు దోశ ఇడ్లీ తినే కన్నా ఒక్కసారి ఇలా నేను చూపించే విధంగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిన్నపిల్లలు రోజు ఇడ్లీ తినాలంటే బోర్గా ఫీల్ అవుతారు కదా, వారి కోసం ఇలా హెల్దీగా చేసి పెట్టండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బంగాళదుంపని ఒక క్యారెట్ని తీసుకోండి. దానిపైన పిల్లంతా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు గ్రేటర్తో బంగాళదుంపని తురుములాగా చేసుకోండి. పలుకులుగా రావాలండి, ముద్దలాగా రాకూడదు. బంగాళదుంప అనేది ఇలా నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా పలుకుల్లాగా రావాలి. ఈ విధంగా తురిమి పెట్టుకోండి. అదే విధంగా క్యారెట్ని కూడా పలుకులుగా తురుముకోండి. ఇలా చూపించే విధంగా తురుమండి. బంగాళదుంప క్యారెట్ కూడా మొత్తం తురుముకున్న తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా హెల్తీగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ తురుమంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని కొంచెంగా 2 నిమిషాలు ఉడికించండి. ఎక్కువగా ఉడికి ముద్దలాగా అవ్వకూడదండి, కొంచెంగా ఉడికితే సరిపోతుంది. వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టేసుకోండి. దీనిలో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. ఒక గిన్నెను పెట్టుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని ఇలా మనం ఉడికించిన క్యారెట్ని బంగాళదుంపని కూడా ఈ తురుమంతా కూడా స్ట్రైనర్లో వేసుకోండి. ఇప్పుడు దానిలో ఏమైనా ఎక్సెస్ వాటర్ అనేవి ఉంటే అవన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేయాలి. వాటర్ అన్నీ ఇలా గరిటతో ప్రెస్ చేసుకున్నట్లుగా చేసినట్లయితే గిన్నెలో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి, స్ట్రైనర్లో వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు పొడిగా ఉన్న క్యారెట్ బంగాళదుంప తురుముతోనే మనం రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుని కళాయిలో వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి స్ట్రైనర్తో వడకట్టుకున్న బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వాటర్ని బాగా కాగించండి. వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ పచ్చిమిర్చి ఘాటు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకుని కళాయిలో వేసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా బియ్యం పిండి తీసుకుని కాగుతున్న వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండిని వాటర్లో బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ ఆన్లో ఉండకూడదు. వాటర్ కాగిన తర్వాత పిండి అంతా అలా వేసేసుకుని ఉడికించాం కదా, ఇప్పుడు కళాయికి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారనిచ్చినట్లయితే పిండి అంతా బాగా మగ్గి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు గరిటె పక్కన పెట్టి చేత్తోనే పిండి అంతా కూడా మెత్తగా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలపండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పిండి అంతా కూడా ఇలా బాల్స్ లాగా సపరేట్గా చేసి పెట్టుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు వేరొక చేతికి కూడా అరచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఒక పిండి ముద్దని తీసుకుని ఇలా మధ్యలో హోల్ చేసుకున్నామంటే ఇలా గారె షేపులోకి వస్తుంది. హోల్ అనేది కొంచెం మధ్యలో రంధ్రం అనేది కొంచెం పెద్దగా పెట్టుకున్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. పచ్చిగా లేకుండా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా గారెల్లాగా ఒత్తుకుని ప్లేట్లో సర్ది పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని గారెలు వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. అదే విధంగా మిగిలిన గారెలను కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పొటాటో క్యారెట్ గారెలు. రోజు ఇడ్లీ దోశ తినే కన్నా ఒకసారి ఈ రెసిపీని మీరు కుక్ చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ గారెల్ని టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.